అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను కుదించేందుకు ట్రంప్ విధానాలు వివాదాస్పదమవుతున్నాయి. డోజ్ విభాగాధిపతి ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయానికి ఎదురు దెబ్బ తగిలిందట. ఫెడరల్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగస్వామ్యం కాలేమంటూ డోజ్లో పనిచేస్తున్న 21 మంది సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మరోవైపు పన్ను చెల్లింపుదారుల ధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని బయట పెడుతున్నందుకు డెమోక్రట్లు తనను చంపాలని చూస్తున్నారని మస్క్ ఆరోపించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఖర్చును తగ్గించడంతో పాటు ప్రభుత్వ విభాగాల్లో ప్రక్షాళన, సమర్థత పెంచే దిశగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ చేపట్టిన చర్యలు కలకలం రేపాయి. దీనికి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ను సారథిగా నియమించిన విషయం తెలిసిందే. అమెరికా 250వ స్వతంత్ర దినోత్సవం జరుపుకునే 2026 జూలై 4వ తేదీలోపు ఈ ఫెడరల్ బ్యూరోక్రసీని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నది డోజ్ లక్ష్యం. అమెరికా ఏటా $6.5 ట్రిలియన్ వ్యయం చేస్తోంది. దీనిలో 2 ట్రిలియన్లను మిగిల్చడమే ఈ సంస్థ లక్ష్యం. వివిధ శాఖల ఉద్యోగుల వివరాలు, వారి పనితీరును తెలుసుకుంటున్న మస్క్ ఎడాపెడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ విభాగంలోని 1600 మంది ఉద్యోగులను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా యుఎస్ఏడుకు సంబంధించిన కీలక విధులు, ప్రత్యేక కార్యక్రమాల్లో నిమగ్నమైన సిబ్బందిని సెలవులపై పంపుతున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం నుంచి తప్పనిసరిగా తిరిగి విధులకు హాజరు కావాల్సిందేనని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. హాజరు కాని వారందరినీ పరిపాలనాపరమైన లీవుపై సాగనంపుతామని హెచ్చరించారు. వారికిక వేతనాలు కూడా ఉండవని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఫెడరల్ ఉద్యోగులంతా గత వారం రోజులుగా చేసిన పనిపై రిపోర్ట్ ఇవ్వాలని మస్క్ ఆదేశించారు. ఎవరైతే ఈమెయిల్కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తోందని స్పష్టం చేశారు. దీన్ని ఫెడరల్ ఉద్యోగుల యూనియన్ తీవ్రంగా ఖండించింది. చట్ట వ్యతిరేకంగా ఉద్యోగులను తొలగిస్తే కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేసింది. తాము ఎంతో కష్టపడి ముఖ్యమైన విభాగాల్లో ప్రజలకు సేవ చేస్తుంటే ట్రంప్ మరోసారి తమను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు మస్క్ ఆదేశాలను డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. మస్క్ మెయిల్కు బదులివ్వకపోతే వారిని పాక్షికంగా గానీ పూర్తిగా గానీ ఉద్యోగాల నుంచి తొలగించినట్లేనని స్పష్టం చేశారు. చాలామంది సమాధానమిచ్చేందుకు ఇష్టపడట్లేదు. ఎందుకంటే వారు అసలు ఉనికిలోనే లేరు. ప్రభుత్వంలో $100 బిలియన్ మేర జరుగుతున్న మోసాన్ని మస్క్ నేతృత్వంలోని డోజ్ గుర్తించింది. గతంలో విధుల్లో లేని వారికి జీతాలు ఇచ్చినట్లు తెలిసింది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో ఫెడరల్ ప్రభుత్వ విభాగాల్లో అయోమయం, ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోయాయి. ఈ తతంగమంతా కొనసాగుతుండగానే ఫెడరల్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగస్వామ్యం కాలేమంటూ ఎలన్ మస్క్ నేతృత్వంలోని డోజ్లో పనిచేస్తున్న 21 మంది సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కీలకమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల తొలగింపునకు తమ సాంకేతిక నైపుణ్యాలను వినియోగించలేమని స్పష్టం చేశారు. మూకుమ్మడిగా ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు ఇలా రాజీనామా చేయడం మస్క్తో పాటు అధ్యక్షుడు ట్రంప్ను షాక్కు గురిచేసింది. మేం అమెరికన్ ప్రజలకు సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేశాం, అధ్యక్ష పాలనా వ్యవస్థలో రాజ్యాంగ విలువలను నిలబెడతామని ప్రమాణం చేశాం అని సంయుక్త రాజీనామా లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. ఫెడరల్ ప్రభుత్వ సైజును తగ్గించేందుకు మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డోజ్లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నవారే అధికంగా ఉన్నారని, లక్ష్య సాధనలో వారికి నైపుణ్యం గానీ అనుభవం గానీ లేవని ఆరోపించారు. ఈ క్రమంలోనే డోజ్ విభాగాధిపతి ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపాలని డెమోక్రట్లు కోరుకుంటున్నారని అన్నారు. డోజ్ సంస్కరణలు వారికి రుచించడం లేదని ఆరోపించారు. అమెరికాలో పన్ను చెల్లింపుదారుల ధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని ఎలన్ మస్క్ బయటపెడుతున్నారంటూ ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. డెమోక్రట్లకు ఇది బాగా అర్థమవుతుంది. మీ డబ్బు తీసుకోవడం కోసం ఎలన్ మస్క్ రాలేదు, మీ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారి చిట్టాను బయటకు తీస్తున్నారు అని సదరు యూజర్ తెలిపారు. దీనికి మస్క్ బదిలిచ్చారు, అలా చేస్తున్నందుకే డెమోక్రట్లు నన్ను చంపాలని చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇది ఎంత పెద్ద విషయమో మీరే అర్థం చేసుకోవచ్చు అని రిప్లై ఇచ్చారు. మరోవైపు డోజ్ తీసుకుంటున్న చర్యల విషయంలో ఫెడరల్ ప్రభుత్వ యంత్రాంగంలో విభేదాలు పొడచూపుతున్నాయి. ఉద్యోగులు ఎవరికి వారు తమ పనితీరును వివరించాలంటూ మస్క్ 2 రోజుల క్రితం చేసిన హెచ్చరికలపై స్పందించాలంటూ హెల్త్, హ్యూమన్ రిసోర్సెస్, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ తమ ఉద్యోగులకు సూచించగా ఆ అవసరం లేదంటూ డిఫెన్స్, హోంల్యాండ్ సెక్యూరిటీ, ఇంధన, వాణిజ్య విభాగాలు సూచించాయి. ఇప్పటికే కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో ఉద్యోగులను మస్క్ యంత్రాంగం ఇళ్లకు పంపించేసింది. అమెరికా ప్రభుత్వంలో ఎలన్ మస్క్ పాత్ర వివాదాస్పదంగా మారింది. ఆయన డోజ్ రూపంలో ట్రంప్ యంత్రాంగాన్ని వెనక నుంచి నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అమెరికా అధ్యక్ష కార్యాలయం ఇటీవల క్లారిటీ ఇచ్చింది. డోజ్లో మస్క్ ఉద్యోగి కాదు, అధిపతి కాదు, ట్రంప్ సలహాదారుడిగా ఆ బాధ్యత చూస్తున్నారు. ఆయనకు ఎటువంటి నిర్ణయాధికారాలు లేవని స్పష్టం చేసింది.
ఎలన్ మస్క్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ న్యూ మెక్సికో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఓ కేసుకు సంబంధించి వైట్ హౌస్ ఈ వివరణ ఇచ్చింది. ఫెడరల్ ఏజెన్సీలు డోజ్తో సంప్రదింపులు చేసిన తర్వాతే ఉద్యోగుల తొలగింపు, నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ తాజాగా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన మేరకు మాత్రమే నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు. డోజ్ పనితీరును ఇటీవల ప్రశంసించిన ట్రంప్ దావాలను పట్టించుకోకుండా దీనిని ముందుకు తీసుకెళ్లాలని ఎలన్ మస్క్కు సూచించడం గమనార్హం.